అందరికీ నమస్కారం అండి. మేము మల్లాడి రాజు గారి కూతుర్లం. మా నాన్నకి జనసేన పార్టీ నుంచి తూర్పు గోదావరి జిల్లా మత్స్యకార వికాస విభాగం అధ్యక్షుడండి. మా డాడీకి ఇక్కడే కాకినాడలో ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి. అందులో ఇన్ఛార్జ్ గా వచ్చిన ఆవిడని అమ్ముండగానే డాడీ మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత మమ్మల్ని అసలు పట్టించుకునేవారు కాదు. మేము అప్పుడు మైనర్, అసలు కనీసం చూడడానికి గానీ అసలు ఏమి వచ్చేవారు కాదు. అప్పుడు అమ్మ ఏమీ తోచని పరిస్థితిలో ఇంకా కోర్టుకి అప్పుడు మెయింటెనెన్స్ కేసు వేశారు. అప్పుడు కూడా మాకు రూపాయి కూడా అసలు ఏమీ ఇవ్వలేదు. మమ్మల్ని అసలు పట్టించుకునేవారే కాదు. ఇంకా కనీసం చూడడానికి కూడా వచ్చేవారు కాదు. అమ్మ అడిగేది వారానికి ఒకసారైనా పిల్లల దగ్గరకు వచ్చి చూడండి అని కూడా అడిగేవారు. అసలు డాడీ పట్టించుకునేవారు కాదు. అమ్మ ఇంకా మెయింటెనెన్స్ కేసు వేసి ఇంకా 8 years అలానే కోర్టుకు తిరిగింది. ఎక్కడా న్యాయం జరగలేదు. కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ అన్నిటిలో అమ్మ అయితే కేసు గ్రీవెన్స్ అయితే పెట్టింది. ఎవరు ఏం పట్టించుకొని ఇంకెక్కడ న్యాయం దొరక డాడీ పెట్టిన టార్చర్ భరించలేక ఇంకా అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయారు. అమ్మ చనిపోయి కూడా అసలు కనీసం పట్టించుకోలేదు. చూడడానికి కూడా రాలేదు. మేము ఎలా ఉన్నది అని కూడా ఏం పట్టించుకోలేదు. అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఇప్పటి వరకు ఇలా చూస్తున్నారు. ఇప్పుడు డాడీ పేరు మీద ఉన్న ఇంట్లోనే ఉంటున్నాము. ఇప్పుడు ఆ హౌస్ కూడా ఖాళీ చేసేయాలని రౌడీల్ని అది తాగి వాళ్ళని పంపించి మమ్మల్ని బూతులు అది తిట్టిస్తున్నారు. కన్న కూతురులమే కదా, కన్న కూతురులా కూడా చూడట్లేదు. అసలు మా మీద కూడా ఇల్లు కబ్జా చేసామన్నట్టు కేసు పెట్టారు. మావయ్య వాళ్ళే నన్ను అక్కడే చదివిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు లేకపోతే మా పరిస్థితి ఏంటి? మావయ్య వాళ్ళ పరిస్థితి అసలు ఏం బాగాలేదు. ఇప్పుడు ఈ హౌస్ లో ఉన్నాం, కబ్జా చేసామని చెప్పి మా మావయ్య వాళ్ళ మీద, అమ్మమ్మ, రిలేటివ్స్ అందరి మీద ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు మమ్మల్ని చూస్తున్న వాళ్ళ మీద, సపోర్ట్ చేస్తున్న వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు కూడా మమ్మల్ని చూడనంటే రేపు అన్న రోజు మా పరిస్థితి ఏంటి? ఇంకా మాకు ఏ ఆధారం ఉంది? ఇల్లేమో ఖాళీ చేసామని మా డాడీ ఒక పక్క నుంచి ఇబ్బంది పెడుతున్నారు. అసలు మాది ఎటు వెళ్ళాలి కూడా అర్థం కావట్లేదు. ఎవరు సపోర్ట్ చేయట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ మీ వరకు వస్తే ఖచ్చితంగా సాల్వ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. ఇదే మా లాస్ట్ హోప్. ఇది కూడా ఇంకా సాల్వ్ అవ్వకపోతే ఇంకా మా అక్క నేను చనిపోవడం తప్ప ఇంక వేరే ఆప్షన్ అయితే లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు మీరే మాకు న్యాయం చేయాలి సార్. పవన్ కళ్యాణ్ గారు మీరే పిల్లలకు న్యాయం చేయాలండి. మా అమ్మాయిని మానసికంగా కొంగ తీసేసి సిబి టాబ్లెట్లు ఏదేది వేసేసి వేరే పెళ్లి చేసుకుంటున్నాడు. పిల్లల్ని భార్యని పట్టించుకోలేదు. పేదపడి అడిగినా ఎంత ప్రాధాయపడినా పట్టించుకోలేదు. కోర్టుకి కేసేసింది. కేసేసినా ఎక్కడా న్యాయం జరగలేదు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళింది, మహిళా స్టేషన్ తిరిగింది. ఎవరెక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందంటే అన్ని చోట్లకి తిరిగింది. అయినా మా అమ్మాయికి న్యాయం జరగలేదు. మానసికంగా కుంగిపోయి టాబ్లెట్లు వేసుకుని చనిపోయింది. పవన్ కళ్యాణ్ గారు మీరే న్యాయం చెయ్యాలి.